హలో టీమ్, వెల్కమ్ టు దిస్ వీడియో. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను స్టార్టింగ్ నుంచి, లైక్ హౌ ఇట్ విల్ బీ ఇన్ ద టాటా ఏఐఏ. సో ఇక్కడ నేను తెలుగు అండ్ ఆల్సో ఇంగ్లీష్ రెండు లాంగ్వేజెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ ఎవ్రీ వన్ కెన్ అండర్స్టాండ్ సో ఈజీలీ. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనము టాటా ఏఐఏలో ఒక లైఫ్ ఇన్సూరెన్స్ ప్లానర్గా అవ్వాలి అని అంటే దీస్ ఆర్ ద రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. సో ఎన్ఎల్ఏ డాక్యుమెంటేషన్ అంటారు. ఎన్ఎల్ఏ మీన్స్ న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్. ఎన్ఎల్ఏ అంటే న్యూలీ లైసెన్స్డ్ అడ్వైజర్. సో ఇందులో మనకు వచ్చేసి పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో. ఎస్ఎస్సి మెమో ఆర్ ఎల్స్ లైక్ హయ్యర్ వాట్ ఎవర్ ద హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏది ఉన్నా సరే, సో హయ్యర్ ఎడ్యుకేషన్ మెమో తీసుకొని అందులో డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలన్నమాట తప్పనిసరిగా. సో క్యాన్సిల్ చెక్ ఆర్ 1 month బ్యాంక్ స్టేట్మెంట్. క్యాన్సిల్ చెక్ కానీ, అంటే క్యాన్సిల్ చెక్ అనే కాదు, 1 month బ్యాంక్ స్టేట్మెంట్ అయినా, పాస్బుక్ అయినా, జస్ట్ మీ అకౌంట్ డీటెయిల్స్ అనేవి ప్రింటెడ్ ఉండాలి. చేతి నుంచి రాసినవి, పెన్తో రాసినవి కాదు, పాస్బుక్స్లో ప్రింటెడ్ ఉండాలన్నమాట. సో అవి మనకి కావాల్సింది. ఇంకొకటి వచ్చేసి ఫోటో. ఫోటో అంటే నార్మల్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో కాదండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇఫ్ ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. సో ఇఫ్ ద పాస్పోర్ట్ సైజ్ ఇస్ ఫోటో ఈస్ క్లియర్ అండ్ గుడ్, ఇట్ ఈస్ ఓకే. బట్ అది కనుక ఒకవేళ బ్లర్ అయి ఉంటే, ఇఫ్ దట్ ఫోటో ఈస్ బ్లరీ, దెన్ యూ హ్యావ్ టు సబ్మిట్ యువర్ లైవ్ ఫోటోగ్రాఫ్ ఫర్ ద ఎగ్జామినేషన్. సో ఇవన్నీ కూడా ఐఆర్డిఐకి సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ దీస్ డాక్యుమెంట్స్ విల్ బి సబ్మిటెడ్ టు ద ఐఆర్డిఐ సో దట్ యూ విల్ బి గెటింగ్ అన్ ఎగ్జామినేషన్ అనమాట. సో ఇలా మనము మెయిల్ ఐడి, మొబైల్ నంబర్, నామినీ నేమ్. నామినీ నేమ్ అంటే ఎదర్ యూ కెన్ ఇట్ కెన్ బి యువర్ మదర్, యువర్ ఫాదర్, యువర్ బ్రదర్ ఆర్ యువర్ స్పౌస్, లైక్ హస్బెండ్ అయితే వైఫ్, వైఫ్ అయితే హస్బెండ్, ఎనీవన్. సో నామినీ డీటెయిల్స్ అలా ఇచ్చేసి నామినీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ రిలేషన్షిప్ అనేది మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ సిగ్నేచర్ ఆన్ ద వైట్ పేజ్ వచ్చేసి వెరీ కేర్ఫుల్ అండి. సిగ్నేచర్ ఆన్ ద వైట్ పేజ్ అంటే ఏంటి అని అంటే, వైట్ పేజ్ పైన మీ యొక్క సిగ్నేచర్ ఏదైతే పెడతారో ఇట్ షుడ్ బి అకార్డింగ్ టు ద పాన్ కార్డ్ ఓన్లీ. పాన్ కార్డ్ పైన మీరు ఎలాగైతే సైన్ చేస్తారో ద సేమ్ సైన్ షుడ్ బి హియర్. బెటర్ ఇఫ్ యూ కెన్ రైట్ ఇట్, ఇఫ్ యూ కెన్ సైన్ ఇట్ విత్ ద బ్లాక్ పెన్. బ్లాక్ పెన్తో సైన్ చేస్తే ఇట్ వుడ్ బి వెల్ అండ్ గుడ్. ఎందుకంటే అక్కడ సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అవుతూ అప్లికేషన్స్ అన్ని రిజెక్షన్స్ చాలా కేసెస్ అయినాయి కాబట్టి. సో ఇది మనకి ఎన్ఎల్ఏ డాక్యుమెంటేషన్ అంటారు అనమాట. సో ఎవరికి చేసేది ఉన్నా ఇవన్నీ కూడా కామన్గా మీరు చింతించవలసింది కానీ, భయపడాల్సింది కానీ ఏం లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనం ఒక గ్రూప్లో సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో ఆ గ్రూప్ ఎలా ఉంటుంది అని అంటే చూడండి, నాఫ్ అంటారు అనమాట. సో ఇదంతా కూడా అప్లికేషన్స్ అన్ని కూడా ఈ నాఫ్ గ్రూప్లో మీ డీటెయిల్స్ అన్ని షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకు ఇందులో షేర్ చేస్తారు అని అంటే, ఇందులో షేర్ చేసే ప్రతి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన టీమ్ ఆపరేషన్స్ అనేవాళ్ళు, ఆపరేషన్స్ టీమ్ మన టీంలో ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ కూడా చెక్ చేస్తారు. అందులో మన హెడ్స్ కూడా ఉన్నారు కాబట్టి. సో ఇందులో ఫస్ట్ మిమ్మల్ని యాడ్ చేయడం జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ యాడెడ్, వన్స్ మిమ్మల్ని యాడ్ చేసిన తర్వాత మీకు మీ డాక్యుమెంట్స్ అన్నీ అందులో మీరు సబ్మిట్ చేస్తే, ఈ డాక్యుమెంట్స్ ప్రకారంగా మేము చెక్ చేసి వాళ్ళు మీకు అప్లికేషన్ ప్రాసెస్ చేసి మీ ఓటీపీస్ సబ్మిట్ చేసిన తర్వాత, ఇక్కడ లీడర్స్ దగ్గర నుంచి కూడా ఓటీపీ సబ్మిట్ చేసిన తర్వాత అప్రూవల్స్ అన్ని తీసుకొని దెన్ యూ విల్ బి గెటింగ్ ఏ పేమెంట్ లింక్ దట్ ఈస్ ఫ్రమ్ ఐఆర్డిఏఐ. ఐఆర్డిఏ పోర్టల్ నుంచి రావాల్సిన పేమెంట్ లింక్ అనేది మీకు అక్కడికి రావడం జరుగుతుంది. సో ఆ అమౌంట్ వచ్చేసి 750 రూపీస్, 750 రూపాయలు. సో ఈ 750 రూపీస్ ఎగ్జామ్కి పేమెంట్ చేస్తారు. వన్స్ ఇట్ ఈస్ క్లియర్, మీ ఎగ్జామ్ ఫీజు మాత్రమే యువర్ ఇన్వెస్ట్మెంట్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, నాగలక్ష్మి ట్రైనర్ అని ఒక నంబర్ ఉంటుంది. ఆ నంబర్ నేను గ్రూప్లో పెడతాను అనమాట ప్రతిసారి. సో లేదంటే ఆ స్కానర్ అనేది పంపిస్తాను. ఆ 150 రూపీస్ అనేది ఆ స్కానర్కి పంపిస్తే వాళ్ళు మనకి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది చేస్తారనమాట. సో ఆన్లైన్ ట్రైనింగ్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. బట్ ద థింగ్ ఈజ్, ఇది థర్డ్ పార్టీకి ఇచ్చేస్తే బెటర్. 25 hours ఆఫ్ కంటిన్యూస్గా సిస్టమ్ ఆన్లో ఉండాలి కాబట్టి ఇది మనకి ఆన్లైన్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వన్స్ ఇట్ ఈస్ డన్, మీకు ఒక 1 week to 10 daysలో మీ ఎగ్జామ్ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. సో ఈ 1 week to 10 days అనేది ఎగ్జామ్ రావడం జరిగిన తర్వాత ఏమవుతుందంటే, మీకు ఎగ్జామ్ డేట్ వచ్చిన తర్వాత మీరు వెళ్ళి ఎగ్జామ్ రాస్తారు. ఎగ్జామ్ మీరు క్లియర్ చేస్తారు. దట్ విల్ బి మీకు 2 languagesలో ఉంటాయి. ఎయిదర్ ద ఎగ్జామ్, ఇంకొకటి ఇక్కడ మీరు చెప్పడం మర్చిపోయాను, రియల్లీ సారీ. సో ఇక్కడ ఈ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీరు లొకేషన్, మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ లొకేషన్ మీరు పెట్టుకోవచ్చు అనమాట. ఇఫ్ యు ఆర్ ఇన్ హైదరాబాద్, మీరు హైదరాబాద్ లొకేషన్ పెట్టుకోవచ్చు. మీరు
ఏ లొకేషన్‌లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారనేది ఆ లొకేషన్‌లో పెట్టుకుంటే మన దగ్గర కొన్ని లొకేషన్స్ ఉన్నాయి. ఆ నియర్ బై లొకేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రిమోట్ ఏరియాస్‌లలో అనుకుంటే గనుక డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఏవైతే లొకేషన్స్ ఉన్నాయో, ఆ లొకేషన్స్ దగ్గరకొచ్చి మీరు ఎగ్జామ్ రాయవలసి ఉంటుంది. సో, ఇదండి కంప్లీట్ ఇది ఎగ్జామినేషన్ ప్రాసెస్ అన్నమాట. సో, ఎగ్జామ్ వచ్చేసి 50 మార్కులు. 50 మార్కులకి 17 మార్క్స్ వస్తే పాస్. ఔట్ ఆఫ్ 50 ఇఫ్ యూ కెన్ గెట్ 17 ఆర్ 15 మార్క్స్ ఆల్సో గ్రేస్ పీరియడ్, గ్రేస్ మార్క్స్ లాగా యాడ్ చేసేసి మిమ్మల్ని పాస్ చేయడం జరుగుతుంది. దేర్ వోంట్ బి ఎనీ నెగెటివ్ మార్క్స్. అండ్ ఆల్సో క్వెషన్ పేపర్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీషు లేకపోతే ఇంగ్లీష్, హిందీ. మీరు చూజ్ చేసుకున్న లాంగ్వేజ్‌ని బట్టి ఇంగ్లీష్ ప్లస్ యాడ్ ఆన్ లాంగ్వేజ్ అనేది ఒకటి రావడం జరుగుతుంది. సో, థాంక్ యూ సో మచ్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే గనుక మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.